గాంజా సరఫరా చేస్తున్నారు. గోదావరిలో యూత్కు, తర్వాత మిగతా వారికి సరఫరా చేస్తున్నారు. ఇది ఫైన్ లైన్ ఏరియా, అదేవిధంగా విజయనగర్ ఏరియాలో సరఫరా చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు మన 1 ఎస్ఐ రమేష్ ఎస్ఐ గారికి సమాచారం రావాలంటే సంబంధిత క్రైమ్ టీమ్ తీసుకొని రమేష్ చిక్కుడు రావాలని వ్యక్తిని పడుతున్నారు. అతను పడుతుంటే మన దగ్గర గాంజా నేను బయట నుంచి తెచ్చి ఇక్కడ మహారాష్ట్ర తెలంగాణ గచ్చిరోలి, అదేవిధంగా బల్లార్ష నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వేరే వారికి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అతను పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఒక గాంజా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా అతనిలో మిగతా కొప్పుల సాయి మనీష్, చిలుక వినయ్, మంచిగట్ల అక్షయ్, మాటూరి సాక్షి, దూక్య రాజేష్ అనే వీళ్ళందరూ కూడా ఒక టీంలాగా ఏర్పడి మహారాష్ట్రకి గాంజా తీసుకొస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర మొత్తం 1 కిలో 400 గ్రాముల గాంజా పట్టుకోవడం జరిగింది. వీరు తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేసి గాంజా తాగే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. వారిని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంజా కొని కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. టెక్నికల్గా వాళ్ళందరినీ పట్టుకొని చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు కేసును గౌరవ సిఐ గారు, సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళ ఎవరైతే మన ఏరియాలో గాంజా తాగడం కానీ, గాంజా తెచ్చి అమ్మడం కానీ, గాంజాకు ఏ విధమైన అలవాటు పడ్డా దానికి తెలిసిన ఏ విధంగా దాంతో సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి గాంజాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని, మీ ఏరియాలో కానీ మీ ఎక్కడైనా ఇట్లాంటి గాంజాకు సంబంధించిన విషయం తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.